హలో అండి. ఈ సంవత్సరం నేను సప్త శనివార వ్రతం అనేది మొదలుపెట్టుకున్నానండి. మొదలుపెట్టిన మొదటి వారంలోనే నాకు స్వామివారు ఎలా ఆశీర్వాదం ఇచ్చారు అనేది కూడా చూపిస్తాను. నేను పోయిన సంవత్సరం పురటాసి మాసం 4 శనివారాలు చేసుకున్నానండి. వాటిని తిరుమల శనివారాలను కూడా అంటారు. మీకు తెలిసే ఉంటుంది. అలాగే 7 శనివారాలు పూజ కూడా చేసుకున్నాను. అంటే ముడుపు కట్టుకోవటం, కలశం పెట్టుకోవటం అనేది చేయలేదండి. మామూలుగా చేసుకున్నాను. ఈ సంవత్సరం అయితే ఏప్రిల్ నెల 4వ తారీఖున ప్రారంభించానండి. నా మనసుకు ఎందుకో చేసుకోవాలి అనిపించింది. స్వామివారి అనుగ్రహంగా భావించి మొదలుపెట్టానండి. ఇక్కడ ముడుపు ఎలా కట్టుకోవాలి అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ముడుపు గురించి ఏమీ చెప్పట్లేదు. దీపారాధన మాత్రమే మీకు చూపిస్తున్నానండి. పూజ చేసేటప్పుడు నేను ఎలాంటి వీడియో రికార్డింగ్ అనేది చేయలేదు. పూజ అయితే మామూలుగా షోడశోపచార పూజ చేసుకుని వ్రతంకి సంబంధించిన కథ ఉంటుంది కదండి స్వామివారిది, అది అయితే చదువుకున్నాను. మనం ఉదయం మాత్రమే షోడశోపచార పూజ అనేది చేసుకోవాలి. సాయంత్రం మామూలుగా చేసుకోవచ్చండి. ఉదయం పెట్టిన పువ్వులు, ఈ ఆకులు ఇవన్నీ కూడా వాడిపోయి ఉంటాయి కాబట్టి అవన్నీ తీసేసుకుని మామూలుగా మనకు తోచిన నైవేద్యం అనేది పెట్టుకుని చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం పూజ అయిన తర్వాత దీపారాధన చేశాక మనం దీపారాధన కొండెక్కక ముందే కలశము అలాగే స్వామివారి పటం అనేది కదుపుకోవచ్చు. ఇక్కడ పూజ అయితే ప్రశాంతంగా అయిపోయిందండి. మీరు గమనిస్తే గనుక స్వామివారి పటం పైన చామంతి గులాబీలు పెట్టాను కదండి. అవునండి, మీరు అనుకున్నది నిజమే. నాకు స్వామివారి ఆశీర్వాదం అనేది పువ్వులు కింద పడటంతో లభించిందని నేను అనుకున్నాను. మీకు చూపిస్తాను చూడండి. స్వామివారి పటం పైన ఇక్కడ కనిపిస్తున్న గులాబీలో నుండి మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఒక గులాబీ గ్యాప్ ఉండటం, అక్కడున్న గులాబీ అనేది కింద పడిందండి. మీకు కరెక్ట్గా చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను వినాయకుడి ముందు ఒక గులాబీ పెట్టాను. ఆ గులాబీ ముందు ఇంకొక గులాబీ ఉంది కదండి, ఆ గులాబీ అనేది పడిందండి. ఆ కాసేపటికి ఇంకొక చామంతి అనేది పడింది. మధ్యలో ఉన్న చామంతి అనేది పడిందండి కింద. మీకు చూపిస్తున్నాను చూడండి. తొడిమ పైకి ఉంది కదా, అలా ఇంకొక చామంతి కూడా పడింది. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ ఆనందంతో నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అంటే నమ్ముతారా? సాయంత్రం పూజ అయితే ఇలా చేసుకున్నానండి. మరుసటి రోజు ఉదయమే మనము పూజ చేసుకున్న తర్వాత దీపారాధన గనుమయ్యాక ఇవన్నీ తీసేసుకోవచ్చండి.